కల్కి సినిమా చూస్తున్నంతసేపు ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ ఉంటారు. కానీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ రోల్ కంటే కూడా డామినేట్ చేశారు. సో సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అందరిలో కూడా ఒకటే ఫీల్ వస్తుంది, ఏమన్నా చేశాడ్రా అమితాబ్ బచ్చన్ అనిపిస్తుంది. సో అమితాబ్ బచ్చన్ హైట్ గురించి మాత్రం ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఆల్రెడీ 6 feet దాటిన హైట్ ఉన్నప్పటికీ కూడా సినిమాలో మాత్రం 8 feet చూపించడం జరిగింది. ఎందుకంటే పురాణాల ప్రకారం మనుషులు హైట్ 8 feet 9 feet ఉంటారు కాబట్టి సినిమాలో అమితాబ్ బచ్చన్ హైట్ చాలా పెద్దగా చూపించడం జరిగింది. బేసిక్గానే ప్రభాస్ కూడా చాలా హైట్ అన్నప్పటికీ కూడా తనకి ఇచ్చిన అమితాబ్ బచ్చన్కి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం అశ్వత్థామ క్యారెక్టర్ ప్రకారంగా తన హైట్ చూపించడం జరిగింది. సో ప్రజెంట్ మనం కల్కిలో ఉన్న అమితాబ్ బచ్చన్ స్టాచ్యూని చూస్తున్నాము. సో ప్రజెంట్ అయితే మాత్రం అమితాబ్ బచ్చన్ సేమ్ గెటప్లో మాత్రం కనిపించారని చెప్పుకోవచ్చు. సో చేతిలో స్టిక్, ఈ స్టిక్కి కూడా ఆ మూవీలో ఒక హిస్టరీ ఉంటుంది. సో గెటప్ అంతా కూడా చూస్తున్నాం కదా, సేమ్ యాస్టీజ్గా ఇట్లే కాస్ట్యూమ్స్ కనిపిస్తారు. దాంతోపాటు హెయిర్ కావచ్చు, మనం ఒకసారి స్టాచ్యూ ఫేస్ చూసినా కూడా సేమ్ అమితాబ్ బచ్చనే ఇక్కడ నిలబడ్డారా అన్నట్లు అనిపిస్తుంది. ఎంత హైట్ ఉంది అనేది ఒకసారి మనం కనుక చూస్తే జస్ట్ నేను హైట్ చూస్తే మోకాలి వరకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో హైట్ అయితే మాత్రం ఇది అప్రాక్సిమేట్లీ 20-25 feet వరకు ఉండేటట్లే కనిపిస్తుంది. సో అమితాబ్ బచ్చన్ రోల్ గురించి అయితే మాత్రం అందరూ పార్ట్ 2 వచ్చే వరకు కూడా మాట్లాడుకునే పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ను కూడా డామినేట్ చేసిన ఈ రోల్ అయితే మాత్రం ఒక స్పెషల్గా ఉంటుంది. సో మనం ఇప్పటికే ఆ బుజ్జి వెహికల్ గురించి రివీల్ చేయడం, ఆ వెహికల్ని చూడడం చాలా 1 month నుంచి నడుస్తుంది కదా. సో బుజ్జి వెహికల్ సెట్ దగ్గర ఉన్నాం. అంటే బుజ్జి వెహికల్ ఇప్పటికే హైదరాబాద్ లైమాక్స్ కావచ్చు, విజయవాడ, ఇలా ఏపీ అంతా కూడా తెలుగు స్టేట్స్ అంతా కూడా తిరగడం జరుగుతుంది కదా. సో బుజ్జి ఒరిజినల్ వెహికల్ కాకుండా ఇక్కడ ఒక డూప్లికేట్లా కూడా అనిపించదు, సెట్లా ఏం లేదు, ఇది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఏమైనా విజువల్స్ అంటే మేకింగ్లో ఈ బుజ్జి వెహికల్ గురించి చూపిస్తున్నప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్లో బుజ్జి వెహికల్ పూర్తిగా కనిపిస్తుంది. సెకండ్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి అది కొంచెం పార్ట్స్ అన్నీ ఊడిపోయి అట్లా కనిపిస్తుంది కాబట్టి సో ఇది సెకండ్ పార్ట్లో కనిపించే బుజ్జి వెహికల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం బుజ్జి వెహికల్లో చాలా క్లారిటీగా చూడడం జరిగింది, పైన గ్లాస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది సెట్లో భాగంగా వాళ్ళ విజువలైజేషన్ కోసం సెట్లో భాగంగా దీన్ని తీయడం జరిగింది. అలాగే ఈ సెట్లో తీసిన విజువల్స్కే దాని తర్వాత విఎఫ్ఎక్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు ఒకలా కనిపిస్తుంది, కానీ సినిమాలో మరో ప్రపంచాన్ని అయితే మనం చూడొచ్చు. సో ఈ ప్రజెంట్ నేను కల్కి సెట్స్లో ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బ్రిడ్జ్ అనగానే అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ ఫైట్ అనేది ఈ బ్రిడ్జ్ మీదే నడుస్తుంది. సో బ్రిడ్జ్ దగ్గర ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో కల్కి బ్రిడ్జ్ గురించి అయితే మనం సెపరేట్గా చెప్పుకోవాల్సి వస్తుంది. 1/2 hour పైగా ఉన్న ఈ ఫైట్స్కి సంబంధించి ఈ బ్రిడ్జ్ మీదే జరుగుతాయి. కల్కి సినిమాలో అంటే కాంప్లెక్స్ పీపుల్కి దాంతోపాటు ప్రభాస్కి మధ్య ఉన్న ఇంట్రడక్షన్ ఫైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికే ఇంట్రడక్షన్ కొంత కామెడీగా ప్రభాస్ని చూపించినప్పటికీ కూడా దాని తర్వాత మెయిన్ ఎన్ని యూనిట్స్ ఇస్తే నేను ఫైట్ చేస్తాను అని చెప్పి ప్రభాస్ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ ఫైటింగ్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. మనం ఒకసారి దీంతో పాటు అంటే ఈ కనిపిస్తున్న సెట్తో పాటు కొంతవరకు విఎఫ్ఎక్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి సినిమాలో ఒక మహాప్రపంచాన్ని చూపించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కల్కికి సంబంధించి ఇప్పటికే ఈ సెట్స్ గురించి, దాంతోపాటు వెహికల్స్ గురించి, అలాగే విఎఫ్ఎక్స్ గురించి కూడా ప్రజెంట్ ఒక పెద్ద టాక్ అనేది నడుస్తుంది. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, కల్కి చూసిన వాళ్ళందరూ కూడా ఏమన్నా సెట్స్ ఉన్నాయని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవి చూస్తున్నాం కదా, ఒక ఫ్యాక్టరీ అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ముఖ్యంగా ఈ కల్కికి సంబంధించి కొన్ని ఇయర్స్ పాటు దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ కల్కికి మేకింగ్ వచ్చేసి 4 years షూట్ నడిచినప్పటికీ కూడా ఆ 4 yearsలో ఈ కల్కి సెట్కి అప్రాక్సిమేట్లీ 1 year పట్టింది. దాంతోపాటు 600 కోట్ల రూపాయలు బడ్జెట్తో ఈ సినిమా అంతా కూడా చేయడం జరిగింది. సో 600 కోట్లలో మనం బుజ్జి వెహికల్కి అప్రాక్సిమేట్లీ 7 కోట్లు, దాని తర్వాత ఈ చిన్న వెహికల్స్, దాంతోపాటు సెట్స్ అన్నిటికీ కూడా అప్రాక్సిమేట్లీ ఒక 100 కోట్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. సో కాస్టింగ్కి సపరేటింగ్ ఇస్తారు, కాస్ట్యూమ్స్కి ఇస్తారు, దీంతోపాటు సెట్కి, ఇలా ఓవరాల్గా సెట్ కోసమే ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా ఈ మేకర్స్ ఈ సెట్స్ అంతా కూడా చూస్తే తెలుస్తుంది.
సో కల్కిలో బుజ్జితో పాటు డిఫరెంట్ వెహికల్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో అంటే మనకి బేసికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చాలా కార్స్, వెహికల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ కల్కిలో ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చూపించారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరు వాడని వెహికల్స్ని వాడాలి, వాహనాలు వాడాలి అని చెప్పి కల్కి ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. ఇందులో భాగంగానే బుజ్జిని క్రియేట్ చేశారు. బుజ్జికి అప్రాక్సిమేట్లీ 7 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రజెంట్ నేనున్న వెహికల్ కూడా బాంటీ వెహికల్. సో ఒక్కొక్కరు ఒక్క వెహికల్, అంటే ఒక పర్సన్ గురించి ఒక 10 మినిట్స్ ఆ సినిమాలో చూపిస్తే ఆ ప్రతి సీన్లో కూడా వారికి ఒక్కొక్కరికి ఒక్క వెహికల్ కనిపిస్తుంది. ప్రభాస్కి బుజ్జి, దాంతోపాటు అశ్వత్థామకి ఒక వెహికల్, అలాగే కాంప్లెక్స్ పీపుల్కి ఒక వెహికల్, అందులో ఉన్న ఫైటర్స్కి ఒక వెహికల్, ఇట్లా డిఫరెంట్గా ఈ వెహికల్స్ అన్నిట్లు కూడా చూపించడం జరిగింది. సో అంటే ఇవి మనం చాలా వరకు సెట్స్ అంటే డమ్మీగా వేస్తారు, బట్ ఇక్కడ రియల్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఎందుకు రియల్ అంటున్నానంటే, నేను ఇక్కడ ఈ వెహికల్ మీద కూర్చున్నాను, వెయిట్కి ఆగింది అంటే ఇవన్నీ రియల్. బట్ మనకి సెట్లో మాత్రం సెట్లా క్రియేట్ చేసినప్పటికీ కూడా ఇవన్నీ రియల్ ఐరన్, అలాగే డిఫరెంట్గా కూడా వీటిని డిజైన్ చేయడం జరిగింది. కొంతమంది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు, ఇంటర్నేషనల్కి సంబంధించిన మేకర్స్ అందరూ కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు మనకి లోకల్గా మహీంద్రా కావచ్చు, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇలాంటి వెహికల్స్ అన్నింటినీ కూడా తయారు చేయడం జరిగింది. వెహికల్స్కే సుమారుగా 100 కోట్లు అయినట్లుగా మనకి అప్రాక్సిమేట్లీ తెలుస్తుంది. ఒకసారి మిగతా వెహికల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇది సినిమాలో క్లైమాక్స్లో చూపించే పుష్పక విమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీపిక పడుకునే శంబాలా ప్రాంతంలో ఉంటే తనని కాంప్లెక్స్కి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఈ వెహికల్ వాడే అక్కడి నుంచి తన్ని అంటే తీసుకెళ్ళడానికి ఈ వెహికల్ వాడతారు. సో మనం అంటే బేసికల్లీ వెహికల్స్ అన్ని మేకింగ్కి సంబంధించి స్పెషల్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ మేకింగ్ అనేది చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అంటే ఒక డమ్మీ అన్నట్లుగా ఎక్కడ కూడా తెలియట్లేదు. దీన్ని డిజైన్ చేయడానికి కూడా స్పెషల్గా డిజైన్ చేశారని ఇది చూస్తేనే తెలుస్తుంది. దాంతోపాటు మనం ఒకసారి ఇక్కడ కైరా వాడిన వెహికల్ కూడా స్పెషల్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కైరా వాడిన వెహికల్కి ఒక స్పెషల్ ఉంది. కైరా ఇంట్రడక్షన్కి సంబంధించి కూడా చాలా మంచిగా తను ఈ దీపిక పడుకునేకి తన గురించి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, దాని తర్వాత దీపిక పడుకునేని రక్షించడంలో భాగంగా, సేవ్ చేయడంలో భాగంగా ఈ వెహికల్ వాడడం జరిగింది. సో ఈ వెహికల్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ వెహికల్కి సినిమాలో ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10 మినిట్స్ మనకి ఒక ఫైట్ సీన్ అనేది కనిపిస్తుంది. సో ఈ వెహికల్ ఈ ఎడారి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు పూర్తిగా ఈ ఫైట్ సీన్ అంతా కూడా దీని మీదే డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే సినిమాలో ప్రభాస్, దీపిక పడుకునే, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరికీ ఎట్లా నేమ్ వచ్చిందో ఈ కైరా వాడిన ఆ వెహికల్ వాడిన అమ్మాయి, కైరా అనే అమ్మాయికి కూడా సేమ్ అంతే పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనది ఒక స్పెషల్ ఇంట్రడక్షన్గా తెలుస్తుంది. దాంతోపాటు ఇది చూస్తున్నాం కదా, సేమ్ అదే ఈ అట్లాంటి వెహికలే మరొకటి. ఇది ఇక్కడ మనం కనిపిస్తున్న ఈ ఏవైతే ఉన్నాయో అంటే మ్యానిక్విన్స్ ఉన్నాయి కదా, ఈ మ్యానిక్విన్స్ అన్నిటికీ కూడా అప్పుడు వాడిన అంటే కల్కిలో సెట్స్లో భాగంగా వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కొంతమంది స్పెషల్గా డిజైన్ చేశారు. అలాగే రీసెంట్గా కొన్ని కాస్ట్యూమ్స్కి సంబంధించి, కల్కికి సంబంధించి ఫ్యాషన్ డిజైనర్ అర్చనారావు కూడా కొన్ని డిజైన్ చేయడం జరిగింది. సో శంబాలా ప్రాంతంలో ఒక స్టాచ్యూ అంటే క్రేన్ వెహికల్ కూడా ఉంటుంది. సో ఇదే సేమ్ ఈ క్రేన్ వెహికలే. సో ఇక్కడే ఆర్టిస్టులు వాళ్ళ యాక్షన్కి సంబంధించి ఇక్కడ కూర్చుని చేయడం, దాంతోపాటు మనం బ్యాక్గ్రౌండ్లో బ్లూ మ్యాట్ చూస్తున్నాం కదా. సో బ్లూ మ్యాట్లో మిగతా బ్యాక్గ్రౌండ్లో కనిపించే విజువల్స్ అన్నీ కూడా అంటే విఎఫ్ఎక్స్కి సంబంధించి విజువల్స్ అన్నీ గ్రాఫిక్స్లో చేయడం జరుగుతుంది. సో అవి ఇది మిక్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఒకసారి ఇక్కడ ఆటో చూస్తున్నాం కదా, ప్రజెంట్ మనం చూస్తున్న ఆటోని అప్డేట్ వర్షన్లో 100 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఆటో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఆ స్టీరింగ్ ఇవన్నీ కూడా అంటే రియల్గా కనిపిస్తున్నట్లే ఉన్నాయి. దీన్ని ఒక సెట్స్లో భాగంగా తయారు చేశారు అంటే ఎవరు మరి నమ్మలేని పరిస్థితి అని చెప్పొచ్చు. సో ఆటో వెహికల్, కల్కికి సంబంధించిన ఆటో వెహికల్ అని చెప్పి దేనికి అక్కడగా ఇంట్రడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో 100 ఏళ్ల తర్వాత మేబీ నిజంగానే ఈ ఇంజనీర్స్ వెహికల్ తయారు చేస్తే ఇట్లనే ఉంటుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే దీంతోపాటు మోనో బైక్ అని చెప్పి మోనో వాడిన బైక్ గురించి కూడా ఇక్కడ చూపించడం జరిగింది. సినిమాలో అయితే మాత్రం ఇక్కడ కొంచెం మనకి డల్ లుక్ కనిపిస్తున్నప్పటికీ కూడా సినిమాలో ఈ మోనో వెహికల్ కూడా అరే ఏముందిరా వెహికల్ అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎవరైతే యూత్, దాంతోపాటు ముఖ్యంగా జెంట్స్ ఎవరైతే ఈ హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడుతుంటారో అట్లాంటి హాలీవుడ్ మూవీస్లో చూసే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఒక మొత్తం అంటే ఓన్లీ బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్లోనే చెయ్యకుండా వాటికి కూడా స్పెషల్గా వెహికల్స్ని డిజైన్ చేయడం అనేది ఇక్కడ స్పెషల్గా చేయడం జరిగింది. సో ఇదొక మోనో వెహికల్, దాంతోపాటు మరొక మోనో వెహికల్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఒకసారి ఈ మోనో వెహికల్ చూస్తే సేమ్
ఈ మోనో వాడిన బైక్ మాట. దాంతోపాటు మ్యానిక్విన్ చూస్తున్నాం కదా, ఈ మ్యానిక్విన్కి సంబంధించి ఇవన్నీ మనం కల్కి సినిమాలో చూస్తే ఈ సెట్స్లో కనిపిస్తున్నవన్నీ కూడా మనం కల్కి సినిమాలో చూస్తాము. ఇవన్నీ బుజ్జిని రివీల్ చేసినప్పుడు కూడా సేమ్ ఇవే ఈ సెట్స్లో వాడడం జరిగింది. సో ఎంత స్ట్రాంగ్గా ఈ మ్యానిక్విన్ ఉంది అనేది ఈ కాస్ట్యూమ్స్కి సంబంధించి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఫైట్ సీన్స్లో కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఫైటర్స్ అంతా కూడా వాడిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ. సో మొత్తానికి ఒక మహాప్రపంచాన్ని కల్కిలో నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఒక మహాప్రపంచాన్ని చూసాం కదా. దాంతోపాటు అంటే ఈ వెహికల్స్, ఇక్కడున్న శంబాలా ప్రాంతానికి సంబంధించిన సెట్సే కాకుండా కాశీకి సంబంధించిన సెట్స్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ నేను చూపిస్తున్న ఈ గాంధీవా చూస్తుంటే కల్కి చూసిన ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. ట్రైలర్లో కూడా దీన్ని చూపించడం జరిగింది. సో ఇది కమల్ హాసన్ క్లైమాక్స్ సీన్లో దీన్ని వాడడం జరుగుతుంది. ఇలా ఎత్తిపెట్టి నిజంగానే ఇది ఎత్తలాగున్నా కూడా చాలా బరువుగా కనిపిస్తుంది. సో ఇంత వెయిట్ ఇది ఉండడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే మాత్రం కల్కికి సంబంధించి ఏవైతే వాడారు అవన్నీ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సో చిన్న చిన్నవి అంటే శంబాలా ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అలాగే కల్కి సెట్స్కి సంబంధించి ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదొకటి, ఇవన్నీ అంటే కొంచెం వెయిట్ తక్కువే ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా స్కానర్స్ ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు హ్యాండ్ కఫ్స్ ఉన్నాయి. అలాగే శంబాలా ప్రాంతంలో వాడినవి భైరవ మ్యూజియంకి సంబంధించి, అంటే మనం ఒకసారి శంబాలా ప్రాంతానికి సంబంధించి శోభన రీసెంట్గా ఒక సాంగ్ కూడా ఆ సినిమా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమాలో రిలీజ్ చేసిన ఒక సాంగ్ చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అప్పటి పురాణాలకు సంబంధించిన ఈ బుక్స్ అన్నట్లుగా మనకి సేమ్ ఎట్లా ఉంటాయో అలాగే డిజైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ శంబాలా ప్రాంతంలో శోభన ఒకటి సాంగ్ పాడడం జరుగుతుంది. ఆ సాంగ్కి సంబంధించి వాడిన ఈ సెట్స్ అన్నీ, సెట్లో వాడినవన్నీ ఇక్కడ ఈ బుక్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ప్రస్తుతానికి వెహికల్స్కి సంబంధించి, దాంతోపాటు ఈ ఫైట్ సీన్కి సంబంధించి సెట్స్ చూసాం కదా. సో ప్రస్తుతం ఇవన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ కాశీ మహాప్రపంచాన్ని నాగ్ అశ్విన్ డైరెక్టర్ క్రియేట్ చేయడం జరిగింది కదా. సో ఆ సెట్స్కి సంబంధించి కాశీ ప్రపంచాన్ని ఎలా చూపించారో ఆ సెట్స్ కూడా పోదాం. కాశీ మహాప్రపంచంలోకి వచ్చేసాను. సో కల్కి సినిమాలో 1/2 అవర్కి పైగా ఈ కాశీ ప్రాంతంలోనే షూట్ చేయడం జరిగింది. సో 100 ఏళ్ల తర్వాత కాశీ ప్రపంచం ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్ కట్గా ఈ నాగ్ అశ్విన్ చూపించడం జరిగింది. సో కాశీ ప్రపంచం ఒకసారి ఎలా ఉందో చూద్దాం. కాశీ రియల్గా కాశీ చూసిన వాళ్ళందరికీ కూడా ఆ టెంపుల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. మనము అంటే చూడని వాళ్ళు మనం యూట్యూబ్లో అట్లా చూస్తే కాశీ ప్రపంచం ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్గా దానికి సంబంధించి సెట్ ప్రాపర్టీ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కిట్టు గారు ఉన్నారు, సెట్ ప్రాపర్టీ డిజైనరు. సో ఈ కాశీకి సంబంధించి ఎన్నాళ్ళు పట్టింది, అలాగే దాంతోపాటు ముఖ్యంగా ఈ కాశీ ఇందులో ఎప్పుడైతే షూట్ చేస్తూ ఉంటారో ఎవరు ఒక్క పర్సన్ ఇందులోకి అడుగుపెట్టినా కూడా కంపల్సరీ సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడ ఖచ్చితంగా వర్షం పడుతుంది అని కూడా ఇక్కడున్న సెట్ ప్రాపర్టీ వాళ్ళతో పాటు ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సో మేమంతా వచ్చాం కాబట్టి సేమ్ ఇప్పుడు కూడా 10 నిమిషాల క్రితం ఇక్కడ వర్షం పడిన సిచ్యువేషన్ అయితే చూసాం. సో ఇది ఒక సెంటిమెంట్గా ఇక్కడున్న సెట్ ప్రాపర్టీ వాళ్ళందరూ కూడా భావించడం జరుగుతుంది. సో ప్రతిరోజు పడిందా లేదా, అసలు సెట్స్ ఎలా వేశారు, ఎన్ని రోజులు వేశారు, ఇలాంటి విషయాలు మనం కోటి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. అయితే నాకు ఇందాక మీ సెట్ బాయ్స్ అంతా కూడా మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. సో మీరంతా వెళ్ళారు కదా, కంపల్సరీ వాన పడుతుందండి అన్నారు. సో వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్ 1 మినిట్ తర్వాత ఇక్కడ వాన పడింది. సో ఏంటి ఈ లింక్ ఏంటి? ఏమో తెలియదు కానీ ప్రతిసారి ఇక్కడ షూట్ ప్లాన్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా వర్షం పడుతుంది అనమాట. అంటే ఒక పర్సన్ లోపలికి వస్తే వాన పడిపోద్ది, వచ్చిందంటే పడిపోతుంది. సో అంటే మనం హాట్ సమ్మర్లో కూడా చూసాం కదా, సమ్మర్లో కూడా ఇదే సిచ్యువేషన్, కనీసం చినుకులనే పడతాయి అంతే, ఖచ్చితంగా చినుకులనే పడతాయి. ఓకే. సో ఇది ఎన్ని రోజులండి ఈ కాశీ సెట్ మొత్తం ఎన్ని రోజులు పట్టింది డిజైన్ చేయడానికి? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేసినాం, షూటింగ్ కూడా అయిపోయిందండి. ఓకే.
1.5 year వరకు దీని మీద వర్క్ చేసి ఉంటారు. సో అంటే మీకు నాగ్ అశ్విన్ ఒక లోకాన్ని ఊహించుకున్నాడు స్క్రిప్ట్ రాసేటప్పుడు కావచ్చు, దాని తర్వాత ఎలా చేయాలి ఏంటి అని. అంటే తను ఎట్లా చెప్పేవారు, ఇట్లా ఉండాలి కాశీ ఇలా ఉండాలి, ఏం చెప్పేవారు అసలు మీకు? ఫస్ట్ ఒక పేపర్ మీద డిజైన్ వచ్చేదన్నమాట. ఆ డిజైన్ బట్టి ఒక బేసిక్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని చేంజెస్ అవి ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. దాని ప్రకారం ఒకటేసారి ఏది కూడా సెట్ కాదనమాట. మెల్లిమెల్లిగానే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. అంటే తను పేపర్లో ఇలా ఉండాలి అని మీకు ఒక డిజైన్ చెప్తే రెఫరెన్సెస్ని బట్టి మనం ఏం చేస్తామంటే దానికి తగ్గట్టు డెవలప్ చేస్తాం అనమాట. సో అంటే ఈ సెట్ ప్రాపర్టీకి సంబంధించి మీరు దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడైనా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకురావడం జరిగిందా ఏంటి? సోర్సింగ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్గా కూడా తీసుకొని వచ్చినాం అనమాట. బయట స్టేట్స్ నుంచి స్క్రాప్ కానీ ఇదంతా కానీ బయట స్టేట్స్ నుంచి తీసుకొని రావడం జరిగింది, గుజరాత్ నుంచి అక్కడ నుంచి. సో ఎంతమంది వర్కర్స్ ఎన్ని డేస్ పాస్ట్ చేశారు? 100 మంది వర్క్ చేశారు దీనికి, ఎంత 100 పైనే. ఇంకా పెద్ద పెద్ద సెట్స్ ఉన్నప్పుడు 1000 మంది వచ్చారు కూడా, వర్క్ కూడా చేసినారు అనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే బేసిక్గా మన సెట్ ప్రాపర్టీకి సంబంధించి వీళ్ళంతా ఉంటారు ఇక్కడ లోకల్గా, బట్ లోకల్ వాళ్ళు కూడా వస్తారు. ఒక్కోసారి హెవీగా కావాలి మనకు మ్యాన్ పవర్ అన్నప్పుడు బయట నుంచి కూడా వస్తారు. బాంబే నుంచి అక్కడ నుంచి వచ్చిండ్రు, మనకు పని కూడా చేసిపోయినారు అనమాట చాలామంది. సో అంటే ఈ కాశీ మహాప్రపంచంతో పాటు దీని పక్కనే మనకి ఇంకా 3 kilometers దూరంలో కూడా వెహికల్స్ అవి ఎలా ఉన్నాయి అవన్నీ కూడా, అవి కూడా మీరే డిజైన్ చేశారా? అవి కూడా ప్రొడక్షన్ డిజైన్ చేస్తాడు అనమాట. తర్వాత మా దగ్గరకు వస్తుంది అనమాట ప్రాపర్టీ, అప్పుడు మేము దాన్ని డెవలప్ చేయడానికి వస్తాం అనమాట. సో అంటే ఇప్పుడు ఈ సెట్ మనం చూస్తే కనుక సినిమాలో అప్రాక్సిమేట్లీ ఒక ½ hour పాటు, అంటే 30 minutes మినిమం ఈ కాశీ సెట్ అనేది కనిపిస్తుంది. సో దీనికి మళ్ళీ గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ ఏమైనా యాడ్ చేస్తారా? యాస్టీస్కి ఇందులోనే షూటింగ్సా? జరిగింది. కొంచెం మనకి ఎక్కడ కావాలనో అక్కడ వాడింది అంతే. సో అంటే కాశీ సెట్స్కి సంబంధించి ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు? అంటే బేసికల్లీ మనకి ప్రొడక్షన్కి సంబంధించి సెట్స్కి సంబంధించి సెపరేట్ కాస్ట్ ఉంటుంది, వెహికల్స్కి సెపరేట్ ఉంది. కాశీ సెట్కి అప్రాక్సిమేట్లీ ఎంత కాస్ట్ అయ్యి ఉండొచ్చు? కాస్టింగ్ అంటే బడ్జెట్ది అదంతా మన ప్రొడక్షన్ డిజైన్ ఉన్నాను ఆయనే చూసుకుంటాడంటే మనం దాని కాస్టింగ్ దగ్గరికి మేము వెళ్ళాము. కోట్లు అయితే అవుతుంది ఖచ్చితంగా. సో మరి ఇదే సెట్లోనా Part 2 కూడా షూట్ చేసేది? మరి ఇట్లా కొంచెం పాడవుతున్నట్లు అనిపిస్తుంది, మళ్ళీ సెట్ చేస్తారా? ఆల్రెడీ అది కూడా కొంచెం షూట్ అయిపోయింది 30%. మరి దీనికి ఇంకా అవసరం పడితే దీంట్లో ఎక్కడెక్కడ కావాలనో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఒకసారి మీరు సెట్లో ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏం షూట్ చేశారు ఒకసారి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది. ఇది ఇప్పుడు మీరు చూసి ఉంటారు సినిమాలో బార్ కౌంటర్ అని చెప్పేసి, ప్రభాస్ గారు ప్లస్ దుల్కర్ సల్మాన్ వాళ్ళు కూర్చొని ఉంటారు. ప్లస్ ఇదేమో చక్రాది, మన లాస్ట్ ప్రభాస్ గారు కింద పడితే ఇట్లా పట్టుకుంటాడు అనమాట. పట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి విష్ణు అవతారం కనిపిస్తుంది, అది మీరు అక్కడ చూడొచ్చు. అది సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విజువల్లో, ఇది ఏంటండి ఈ సెట్ ఏంటి? ఇది యాక్చువల్గా ఇది ఒక బూస్టర్ అనమాట. అది వేరే దాంట్లోది, కాకపోతే ఇక్కడ పెట్టేసాను అనమాట. కాకపోతే ఈ ప్లేస్ మాత్రం బయోనిక్ స్టోర్ అనమాట. దీంట్లో ఆర్టిఫిషియల్ చేతులు కాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అది ఏంటండి అంటే మనము ఫైట్ సీక్వెన్స్లకి అయితే అవును ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళడం ఇవన్నీ కూడా చూసాం. ఈ బ్రిడ్జెస్ కూడా ఇవన్నీ వాడినాను ఫైట్ సీన్ల కోసం. ప్లస్ ఇదేమో ఆక్సిజన్ స్టోర్. ఓకే, కానీ ఇప్పుడు ఏం లేవు, అన్నీ తీసేసినాం అనమాట. ప్రాపర్టీస్ అన్నీ తీసేసినాం. ఇది ఒక ఆక్సిజన్ స్టోర్, అదేమో VR రూమ్, వర్చువల్ రియాలిటీ రూమ్. ప్లస్ ఇదేమో ఇంకోటి పాన్ స్టోర్, అవతలనేమో ఒకటి గన్ స్టోర్, వెపన్ స్టోర్, ఇంకోటి అక్కడ క్లాత్ స్టోర్ ఒకటి ఉంది. ప్లస్ అవతల ఇంకోటి కిచెన్. ఆ కిచెన్ కూడా ఆల్మోస్ట్ పడిపోయింది, అంటే అయిపోయింది షూట్ కూడా, షెడ్యూల్ అయిపోయినందుకు. ఓకే ఓకే. అయితే బ్రహ్మానందం సీన్ గురించి మనం కంపల్సరీ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మానందం ఈ సినిమాలో కామెడీ చేయడంతో పాటు తన ఇంట్లో ప్రభాస్ రెంట్కు ఉండడం జరుగుతుంది కదా, ఆ స్పేస్ ఏది? ఆ స్పేస్ ఇక్కడ లేదు. మీరు యాక్చువల్గా మీరు లంచ్ చేశారు కదా, అదే స్టూడియోలో జరిగింది. కాకపోతే సెట్ అంతా డిస్మెంటల్ అయిపోయింది. ఓకే ఓకే. సో ఏ షూట్ అయితే కంప్లీట్ అయిపోతుందో ఆ స్కెడ్యూల్ అయిపోయిన వెంటనే అది తీసేస్తారు. మ్యాక్స్గా మనకు స్పేస్ లేదు అంటే తీయాల్సి వస్తుంది. ఇన్ కేసు మనకు స్పేస్ ఉందంటే ఇట్లా ఉండిపోతుంది. సో అంటే ఇప్పుడు ఈ సెట్స్కి సంబంధించి మ్యాక్సిమం షూట్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉందా? ఇంకా ఉందా? ఇంకా ఉంది, కొంచెం ఉంది, వాడాల్సి వస్తుంది. ఇంకా దీన్ని మళ్ళీ ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో దాన్ని రీస్టోర్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. అది కిట్టు చెప్తున్న ప్రకారంగా ఈ కాశీ మహాప్రపంచంలోనే ఇటు ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ జరగడం జరిగింది. సో మొత్తానికి చూస్తే మాత్రం ఈ కాశీ మహాప్రపంచాన్ని అలాగే వెహికల్స్ ఇవన్నీ కూడా నాగ్ అశ్విన్ ఏవైతే మైండ్లో తను అనుకున్నాడో యాస్టీస్గా తను అనుకున్న ప్రపంచాన్ని అయితే సెట్ బాయ్స్, సెట్ డిజైనర్స్ అంతా కూడా ఇక్కడ సెట్ చేయడం అనేది జరిగింది. సో కాశీ ప్రపంచంతో పాటు వెహికల్ ప్రపంచాన్ని కూడా మనం చూసాం కదా. ఇది కల్కి ప్రపంచానికి సంబంధించి సెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్తో లక్ష్మీ, వీస్క్ న్యూస్, హైదరాబాద్.